హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారము. ఇవాళ మా ప్రోగ్రాంలో డే 2. ఈరోజు ఢిల్లీ నుంచి కట్రాకి మేము ఏ విధంగా చేరుకున్నాము, దర్శనం ఎలా చేసుకున్నాము, ఆన్లైన్లో టికెట్స్ ఏ విధంగా తీసుకున్నాం అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతాను. ఆన్లైన్ టికెట్స్ విధానం ఈ వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను, చూద్దాం. మేము ఢిల్లీలో బయలుదేరి కట్రా అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ 6 అయిందండి. జమ్మూ దాటాము. జమ్మూ దాటిన దగ్గర నుంచి కూడా సిమ్ సిగ్నల్స్ అయితే కట్ అయిపోయినాయి. ఇక్కడైతే మన సిమ్ అయితే పనిచేయదు. ఇక్కడ సపరేట్గా సిమ్ తీసుకోవాలి. పోస్ట్ పెయిడ్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ పనిచేస్తే మన ప్రీపెయిడ్ అయితే పనిచేయదు. ఇక్కడ యాత్రా సిమ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న రోజులు అదే తీసుకుని వాడుకోవాలి మనం. అవి ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. మనకి స్టేషన్ బయట ఆపోజిట్ లో కూడా దొరుకుతుంది. కట్రా చేరుకోవడానికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే జమ్మూ అండి. మేమైతే కట్రా రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. మేము ఇక్కడ విద్యా గెస్ట్ హౌస్లో రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. అది బస్ స్టాండ్ నుంచి 300 మీటర్ దూరంలో ఉంటుంది. మేము ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళు వెహికల్ పంపిస్తారు. అది బుక్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర వెహికల్ ఉంది. మనల్ని ఎక్కడికైనా తిప్పడానికి కూడా తక్కువ ఫేర్ చేస్తున్నారు. మమ్మల్ని రైల్వే స్టేషన్ నుంచి వాళ్ళ గెస్ట్ హౌస్ తీసుకెళ్ళడానికి 200 తీసుకుంటున్నారు. మేము దర్శనానికి ఆన్లైన్లో అయితే టికెట్ తీసుకున్నామండి. కాకపోతే ఆన్లైన్లో తీసుకున్నా కూడా ఇక్కడ యాత్రా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. మీకు కనబడుతున్న భవనమే యాత్రా రిజిస్ట్రేషన్ భవనం. ఇది రైల్వే స్టేషన్ లో ఒకటి ఉంది, బస్ స్టాండ్ దగ్గర కూడా ఒకటి ఉంది. రైల్వే స్టేషన్ లో అయితే మేము స్ట్రైట్ గా వచ్చి సిమ్ చేంజ్ చేసాము. ఇక్కడ సిమ్ తీసుకున్నాము. ఈ సిమ్ తీసుకున్న లోపలనే అక్కడ ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిన తర్వాత అక్కడ మేము యాత్రా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఇదంతా అయ్యేటప్పటికి మా వెహికల్ వచ్చింది. ఈ వెహికల్ లో ఎక్కేసి మేము తీసుకున్న గెస్ట్ హౌస్ కి అయితే బయలుదేరామండి. హోటల్కి వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్కి అయితే బయలుదేరాము. మా అన్నపూర్ణ రెస్టారెంట్లో ఫుడ్ అయితే ఇక్కడ బాగుందండి. ఇది బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది. టిఫిన్ తిన్న తర్వాత అదే వెహికల్లో మేము దర్శనానికి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి 350 తీసుకున్నారు వెహికల్కి. మేము తిన్న హోటల్ పక్కనే జూల్స్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా టిఫిన్ బాగుంటుందండి. అది దాటిన తర్వాత టూరిజం రిసెప్షన్ కౌంటర్ ఉంటుంది. దాని పక్కనే SBI ఆర్చి ఉంటుంది. ఆర్చి లోపలే మనకి బస్ స్టాండ్ కూడా. ఆ లోపల కొంచెం ఫ్రంట్కి వెళ్తే యాత్రా రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది. ఇందాక రైల్వే స్టేషన్లో ఒకటి, ఇది బస్ స్టాండ్లో ఒకటి. అక్కడ చేయించుకోవాలని ఇక్కడ కూడా చేయించుకోవచ్చు. ఇక్కడ ఎనీ టైం జమ్మూకి అయితే బస్సులు అయితే అవైలబుల్ ఉంటుంది. దాని నుంచి బయటకు వస్తే మీకు కనబడేది బాన్గంగా రోడ్. మనం ఈ రోడ్ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఈ రోడ్లు అన్ని కూడా హోటల్స్ ఉంటాయి. మనం ఈ బస్ స్టాండ్ లో దిగితే హోటల్స్ కి అయితే ఇబ్బంది లేదు. సరౌండింగ్ అయితే హోటల్స్ ఉంటాయండి. ఇక్కడ నుంచి మనం దర్శనానికి పైకి వెళ్ళడానికి 14 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. అక్కడ నుంచి మళ్ళీ ఒక 2 కిలోమీటర్లు భైరవ్ బాబా దర్శనం ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు ఎలా వెళ్ళాలంటే మనకి కింద నుంచి 7 కిలోమీటర్ల వరకు అర్ధక్వారీ అంటారు. అర్ధక్వారీ వరకు మనకి గుర్రాలు అయితే ఉంటాయి. అర్ధక్వారీ నుంచి పైకి భవన్కి వెళ్ళడానికి అయితే బ్యాటరీ కార్ బుక్ చేసుకోవచ్చు. గుర్రాలు కూడా ఉంటాయి. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ వెళ్ళడానికి అయితే రోపు ఉంటుంది. ఇలా వెళ్ళలేని వాళ్ళైతే హెలీప్యాడ్ కూడా బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా కింద నుంచే భవన్కి అయితే చేరుకుంటుంది. అప్ అండ్ డౌన్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే దర్శనం కూడా వాళ్ళే చేపిస్తారండి. బ్యాటరీ కార్స్ టికెట్స్ ఆన్లైన్లో దొరకకపోతే కింద నుంచి కూడా పై వరకు గుర్రం మీద వెళ్ళొచ్చు. కింద నుంచి పైకి అయితే 1300 తీసుకుంటారు. అర్ధక్వారీ వరకు అయితే 650 తీసుకుంటారు. గుర్రం బళ్ళ వాళ్ళు అయితే మన వెహికల్ దిగ్గానే ఇక్కడి నుంచే వెంటబడతారండి. ఇక్కడ వాళ్ళకైతే అసలు ఒప్పుకోకూడదండి. ఇక్కడ మనకు చాలా కాస్ట్ చెప్పేస్తారు. లోపలైతే యూనియన్ కౌంటర్ ఉంటుంది. అక్కడైతే ఇంక ఫిక్స్డ్ చెకింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఈ చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత కౌంటర్ ఉంటుంది. అక్కడైతే వాళ్ళే మనల్ని కౌంటర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. మనకి ఒక్కొక్క మనిషికి 650 రూపాయలు. మనకి 10 సంవత్సరాల పిల్లలు ఎవరన్నా ఉంటే ఎక్స్ట్రా 300 తీసుకుంటారు. అలా కాకుండా 3, 4, 5 ఇయర్స్ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా 100 రూపాయలు అయితే తీసుకుంటారు. మేమైతే అర్ధక్వారీ వరకు గుర్రం తీసుకున్నాము. అక్కడ నుంచి అయితే బ్యాటరీ కార్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. మేము గుర్రెక్కిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఫస్ట్ భయం వేసిందండి. తర్వాత అయితే చాలా హ్యాపీగా ఉంది. అదొక కొత్తగా అనిపించింది. చాలా బాగుంది. అదొక థ్రిల్లింగ్, ఎక్సైటింగ్ కింద కూడా అనిపించింది బాగా. మాకు కింద నుంచి అర్ధక్వారీ వరకు గుర్రానికి 1.5 గంట అయితే
పట్టింది. ఇక్కడైతే మేము కొంచెం సోడా తాగడానికి అయితే ఆగాము. కింద నుంచి చాలా మంది పైకి నడుచుకుంటూ కూడా వస్తున్నారండి. కింద నుంచి పైకి భవన్కి అయితే మొత్తం 5 గంటలు పడుతుంది. కిందన చేతి ఊతానికి కర్రలు కూడా అమ్ముతున్నారు. మేమైతే అర్ధకువారీ అయితే చేరుకున్నాము. అర్ధకువారీ దిగగానే ఇక్కడ భోజన హోటల్ అయితే ఉందండి. కానీ మాకు బ్యాటరీ కార్ టైం అవడం వల్ల మేము భోజనం చేయకుండా వెళ్ళిపోయాం. ఇక్కడ నుంచి పైకి హాఫ్ అన్ అవరే పడుతుంది బ్యాటరీ కారు. కానీ ఇది మిస్ అయితే మాకు 2 అవర్స్ అయితే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాటరీ కార్స్ టైమింగ్స్ ప్రకారమే ఉన్నాయి. 1:30 మధ్యాహ్నం మేము ఇక్కడ చేరేటప్పటికి 1:30 అయింది. మళ్ళీ ఇది మిస్ అయితే 3:30 వరకు ఉండదు. 2 అవర్స్ కూడా ఇక్కడే మేము కూర్చోవాలి. అందుకని పైకి వెళ్ళిపోయాం మేము బ్యాటరీ కార్ తీసుకుని. వీళ్ళందరూ కూడా బ్యాటరీ కార్ కోసం ఆఫ్లైన్ టికెట్ వీళ్ళందరూ ఆఫ్లైన్ లో కూడా ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తున్నారు. మనకైతే ఇబ్బంది ఏమీ లేదు. అప్పటికే ఆఫ్లైన్ లో బ్యాటరీ కార్ దొరకకపోతే ఇక్కడ నుంచి మనం మళ్ళీ గుర్రం మీద వెళ్ళొచ్చు. బ్యాటరీ కార్కి అయితే హాఫ్ అన్ అవర్, గుర్రం మీద అయితే గంటం పావు. మేమైతే భవన్కి అయితే మేము చేరుకున్నామండి బ్యాటరీ కార్లో. దిగిన తర్వాత మేము ఇక్కడ భోజనం అయితే చేయాలి. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుంది. ఇక్కడ మనకంతా బాస్మతి రైస్తోనే ఫుడ్ ఉంటుంది. మేము ఇక్కడికి చేరుకునేటప్పటికైతే మధ్యాహ్నం 2:10 అయింది. ఇప్పుడు మేము భోజనం చేసి దర్శనానికి అయితే బయలుదేరుతామండి. భోజనం అయితే అయిపోయిందండి. మాకు ఇప్పుడు టైం 3:10 అయింది. దర్శనానికి మేము బయలుదేరుతున్నాము. పైన అయితే ఫుడ్ 50 రూపీస్కే ఫుడ్ వస్తుంది. బాగుందండి. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర బెల్ట్స్, ఫోన్స్, పర్స్ తీసుకువెళ్ళడానికి లోపలికి అయితే ఒప్పుకోరండి. అవన్నీ కూడా బయట ఉన్న లాకర్లో పెట్టుకుని మనం దర్శనానికి వెళ్ళాలి. మాకు దర్శనం అయ్యేటప్పటికి 4:15 అయ్యింది. లోపల అమ్మవారి రూపం అయితే ఇలా ఉంటుందండి. చూసి దర్శించండి. లోపల అమ్మవారి దర్శనం కొండ గృహలో ఉంటుందండి. బయటకు వచ్చిన తర్వాత మేము పైన భైరవ బాబా టెంపుల్కి అయితే రోప్వేలో బయలుదేరామండి. ఈ రోప్వే టికెట్లు కూడా అక్కడ ఆఫ్లైన్లో ఇస్తున్నారు. మేమైతే ఆన్లైన్లో కూడా తీసుకున్నాము. అప్ అండ్ డౌన్కి మనిషికి వచ్చి 100 రూపీస్. పైకి వచ్చి దర్శనం అయితే చేసుకున్నామండి. పైనుండి చూస్తుంటే వ్యూస్ చాలా బాగున్నాయి. పైన వచ్చిన తర్వాత దర్శనం అయితే 10 నిమిషాలు కూడా పట్టలేదు. కానీ రోప్ లో మాత్రం లైన్ కి ఖచ్చితంగా గంట అయితే పడుతుందండి. రూపే టైమింగ్ అయితే 5కి క్లోజ్ అని చెప్పారండి. కాకపోతే మాకు 5:30 వరకు కూడా జనాన్ని పంపించినట్టు అనిపించింది. మనకు కనిపించేదే హెలిప్యాడ్ పాయింట్ పైకి తీసుకొచ్చేవి. పైన అయితే 2 హెలిప్యాడ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మేము అక్కడ చూసుకున్న తర్వాత కిందకైతే రోప్వేలో బయలుదేరుతున్నామండి. మాకు టైమింగ్ అయితే 6:30 దాటింది. కానీ ఈ జమ్మూ కాశ్మీర్లో ఎక్కడైనా కానీ 7:30, 7:45 అయ్యే వరకు కూడా చీకటి పడట్లేదు. కిందకి వచ్చిన తర్వాత లాకర్లో లగేజ్ తీసుకుని భోజనం చేసుకుని మేము 7:30 బ్యాటరీ కార్కి అయితే బయలుదేరామండి. రిటర్న్ కూడా సేమ్ టైమింగ్స్. బ్యాటరీ కార్ అయితే 8కి తీసారు. ఇక్కడ దర్శనం అయితే సాయంత్రం 6కి హారతిగా ఆపుతారండి. మళ్ళీ 9 వరకు దర్శనానికి అయితే రిలీజ్ చేయరు. అందుకని ఈ టైమింగ్ లో మాత్రం మీరు దర్శనానికి అయితే పెట్టుకోవద్దు. ఇప్పుడు ఈ టికెట్స్ అన్ని ఆన్లైన్ లో ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్కి వెళ్ళి mavaishnodevi.org అని టైప్ చేయాలి. తర్వాత ఓకే వస్తుంది. ఓకే కొట్టాలి. రైట్ సైడ్ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకు ఒక ఇలా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఎంటర్ చేయాలి. మనం లాగిన్ తర్వాత ప్రొఫైల్ అని చెప్పేసి ఇలా వస్తుంది. ఇలా మనం కిందకి స్క్రోల్ చేస్తే మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని వస్తాయి. రోప్వే, హెలికాప్టర్, బ్యాటరీ కార్, అకామిడేషన్, యాత్రాపర్చి. మనం ఇందులో ఏం కావాలో సెలెక్ట్ చేసుకుని దాన్ని అయితే ఓపెన్ చేయాలి. ఫస్ట్ యాత్రాపర్చి ఓపెన్ చేద్దాం. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది. మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మన పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎంతమంది వెళ్ళేది, మన కంట్రీ అన్నీ కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. అలా స్క్రోల్ చేసుకు పైకి వెళ్తే మనం ఎంతమంది అయితే ఎంటర్ చేసామో అంతమంది ఆధార్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ కొట్టుకోవాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఓకే అయినట్టు మనకి ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. దీన్ని ప్రింట్ తీసుకు మనం పెట్టుకోవాలి. దర్శనానికి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికేం ఛార్జ్ చేయరు. దాని తర్వాత బ్యాక్కి వచ్చి మనకి హెలికాప్టర్ కావాలితే హెలికాప్టర్, బ్యాటరీ కార్ కావాలితే బ్యాటరీ కార్కి సేమ్ ఇదే విధంగా మనం ఎంట్రీ చేసుకోవాలి. వాటికైతే దానికి తగినట్టుగా అమౌంట్ అయితే ఉంటుంది. అలా మనం మిగతా టికెట్లు కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు. ఈ దర్శన టికెట్ని ఇక్కడ తీసుకున్న తర్వాత మనం
అక్కడికి వెళ్ళినప్పుడు దీని నేత్ర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మనకి ఇక్కడ దేవస్థానం రూమ్స్ కింద బస్ స్టాండ్ సమీపంలోను, పైన అద్దెక్వారీలో కూడా ఉంటాయి. అవి కూడా దీనికిలాగే ఆన్లైన్లో అయితే తీసుకోవాలండి ఈ వెబ్సైట్లోనే. మేము కిందకి దిగిన తర్వాత ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఏ విధంగా శ్రీనగర్ చేరుకున్నామో డే 3లో చూద్దాం. మీకు ఈ వీడియోపై ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.